సమస్తానికి ఆధారభూతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో సింఫనీ జీవస్వరాలు టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమ వీక్షకులకు హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఈ వారం కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. క్రీస్తు ప్రేమించి తనకు పరిమళ వాసనగా ఉండడానికి ఏర్పరచుకున్న సంఘానికి ఉన్న ఆధిక్యత చాలా గొప్పది. దేవుని గ్రంథంలో చంద్రుని లాంటి అందము కలిగి సూర్యుని అంత స్వచ్ఛమైన ఈమె ఎవరు అనే ప్రశ్న సంఘాన్ని గురించి పలకబడిన ప్రశ్న. లోకానికి దేవుడు ఏర్పరచుకున్న సంఘం చాలాసార్లు అర్థం కాదు. సంఘం శ్రమల మధ్య నివసిస్తూ, అన్యుల మధ్య నివసిస్తూ కూడా శ్రమలు సహిస్తూ శ్రమల్లో దేవునికి స్తుతి పాడుతూ ఉంటుంది. అపవాదికి ఎదురుగా నిలబడి అపవాది సైన్యంతో పోరాటం చేస్తూ ఉంటుంది. అనేక సార్లు మనకున్న సహనం, మనకున్న ప్రేమ అన్యులకు అర్థం కాదు. అందుకే ఎవరు అనే ప్రశ్న అన్యులు సంఘం గురించి మాట్లాడుకోవడం మనం వింటాం. కానీ ఇలాంటి ప్రశ్నలతోనే సంఘాన్ని గురించిన వివరణతో కూడిన అద్భుతమైన పాట చంద్రుని లాంటి అందము కలది అనే పాట జీవస్వరాల పుస్తకంలో 337వ పాటగా ముద్రించబడింది. నాకున్న ఆధారం అనే ఆల్బంలో రికార్డ్ చేయబడిన పాట విందాం. చంద్రుని లాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. చంద్రుని లాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. ఎవరిమే 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 క్రీస్తుకు ప్రియమగు సంఘమిది, క్రీస్తుకు ప్రియమగు సంఘమిది. చంద్రుని లాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. శ్రమల సుడులలో స్తుతి పాడునది, శ్రమ పెట్టువారికి మేలు చేయునది. శ్రమల సుడులలో స్తుతి పాడునది, శ్రమ పెట్టువారికి మేలు చేయునది. రక్తము ద్వారా జనించినది, రక్తము ద్వారా జనించినది. శక్తిమంతుని ప్రతిరూపమిది, శక్తిమంతుని ప్రతిరూపమిది. ఎవరిమే 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 క్రీస్తుకు ప్రియమగు సంఘమిది, క్రీస్తుకు ప్రియమగు సంఘమిది. చంద్రుని లాంటి అందము గలది, సూర్యుని అంతటి స్వచ్ఛమైనది. ఈ దినాన దేవుని పరిచర్యలో మేము ఈ విధంగా వాడబడ్డానికి, మా తలాంతులు దేవుని కొరకు ఉపయోగించడానికి మరి మా తల్లిదండ్రుల ప్రార్థన, వారి సేవ కారణం అని చెప్పక తప్పదు. నాన్నగారు డాక్టర్ ఏడి సిక్కమ్మణి గారు దాదాపు 60 సంవత్సరాల పైబడిన ఆయన సేవానుభవం, వారి సంఘ పరిచర్యలు, వారి పెంపకం, వారి ప్రార్థన, వారి జీవన విధానం మమ్మల్ని ప్రభావితం చేసి ప్రభు పరిచర్యలో మేము విధంగా వాడబడ్డానికి అది సహకరించింది. నాన్నగారు వారి సేవానుభవాల్లో నుంచి కొన్ని పాటలు రాశారు. వాటిలో కేవలం 2 ఆల్బమ్స్, ఒక 16 పాటలు మాత్రం
సీడీగా రికార్డ్ చేయడం జరిగింది. అందులో నా జీవితాంతము నీ సేవ చేతునంటిని అనే పాట ఆయన అనుభవంలోంచి సాక్ష్యంగా ఆయన రాసుకున్న పాట. చాలా అద్భుతంగా ఆ పాటకు మరి నాన్నగారి వాయిస్కి సరిపోయినట్టుగా ట్యూన్ చేయడం, దాన్ని వారు చాలా అద్భుతంగా పాడడం, నా జీవితాంతం అనే ఆల్బంలో టైటిల్గా దాన్ని రికార్డ్ చేయడం జరిగింది. అది వీడియో రూపంలో కూడా ఉంది. ఆ పాట ఈ సమయంలో విందాం. నాన్నగారి పరిచర్యలను మనం జ్ఞాపకం చేసుకుందాం. జీవస్వరాల పుస్తకంలో 274 పాట. నా జీవితాంతము నీ సేవ చేతునంటిని, నే బ్రతుకు కాలము నీతోనే నడతునంటిని. నా మనవి వింటివి, నన్నాదుకొంటివి. నా మనవి వింటివి, నన్నాదుకొంటివి. నా జీవితాంతము నీ సేవ చేతునంటిని, నే బ్రతుకు కాలము నీతోనే నడతునంటిని. నీ ప్రేమ చూపించి నన్ను నీవు పిలిచితివి, నీ శక్తి పంపించి బలపరచి నిలిపితివి. నీ ప్రేమ చూపించి నన్ను నీవు పిలిచితివి, నీ శక్తి పంపించి బలపరచి నిలిపితివి. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా. నా జీవితాంతము నీ సేవ చేతుమంటిని, నే బ్రతుకు కాలము నీతోనే నడతునంటిని. మార్చి నెల చివరిలో 27, 28, 29 తేదీల్లో విశాఖ జిల్లా సీలేరులో 3 దినాలు సభలకు సంగీత పరిచర్య కొరకు ఆహ్వానించబడ్డాం. చాలా చక్కని పరిచర్య అక్కడ జరిగింది. మొదటిసారిగా ప్రాంతానికి వెళ్ళడం వల్ల అనేక మంది హాజరై ప్రత్యక్ష సంగీతంలోని ఆనందాన్ని, మాధుర్యాన్ని వారు చవి చూడడం మాత్రమే కాదు, బహుగా దీవించబడ్డారు, ప్రోత్సహించబడ్డారు, పురుకొల్పబడ్డారు. అనేకులు దేవుని వైపుకు ఆకర్షించబడ్డారు. ఏప్రిల్ మొదటి వారంలో 6వ తేదీన విజయవాడలో ప్రతి నెల జరుగుతున్న మంత్లీ మీట్ ఆటోనగర్ గేటుకు సమీపంలో ఉన్న కృష్ణ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ హాల్లో జరగబోతుంది. ఇప్పటికే వార్త మరి మెసేజ్ల ద్వారా మా దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అన్నిటికీ పంపించడం జరిగింది. కనుక వార్త తెలిసిన మీరు ఆ డేట్ని మీరు ప్లాన్ చేసుకోండి. మీ స్నేహితులు, బంధువులకు ఇన్ఫామ్ చేయండి. తప్పకుండా ఆ కార్యక్రమానికి రండి, సమయానికి రండి, చివరి వరకు ఉండడానికి సిద్ధపడి రండి. ప్రతి పాటలో కూడా ఒక సందేశం, ప్రతి మాట ద్వారా కూడా ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కలుగుతున్న అద్భుతమైన కార్యక్రమం అది. మరలా ఈ సంగీత కార్యక్రమాలకు హాజరవడం అవసరమా అంటే, ఒక కార్యక్రమంలో పాడిన పాటలు మరో కార్యక్రమంలో పాడకపోవచ్చు. ఒకవేళ మీరు విన్న పాట మరలా వింటున్నా కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన విధానంలో ఆ పాటలోని ఒక్క మాట ద్వారా మిమ్మల్ని ప్రేరేపించవచ్చు, పురికొల్పవచ్చు. కనుక సంగీతాన్ని నిర్లక్ష్యం చేయకండి. వాక్యాధారమైన సాహిత్యం కలిగి పాటలో ఉన్న దేవుని మాటను ప్రతిబింబించేలా వెలువడుతున్న క్రైస్తవ సంగీతం మనకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కనుక పాటల విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి ఆ పాటలు మన విశ్వాసాన్ని పెంపొందించే పాటలైతే, మనకు ప్రయోజనం కలిగించే పాటలైతే, వాక్యాధారమైన పాటలు కాదో మనం ఒకసారి సరిచూసుకొని అలాంటి పాటల్ని మనం నేర్చుకొని పాడుకోవటం, వాటినే ఇతరులకు నేర్పించడం, సంఘాల్లో ప్రోత్సహించడం మనం చేయాలి. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి
పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి యేసయ్య ఊసే చెప్పమ్మా ఊరకనే ఉంటే తప్పమ్మా యేసయ్య ఊసే చెప్పమ్మా ఊరకనే ఉంటే తప్పమ్మా ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మ ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పే రెచ్చగొట్టె పనులే మానమ్మా చిచ్చు బెట్ట బాకే చిన్నమ్మా రెచ్చగొట్టె పనులే మానమ్మా చిచ్చు బెట్ట బాకే చిన్నమ్మా తనకు నిజముగా మొరపెట్టే వారికి సహాయం చేసే దేవుడు, తన కొరకు కనిపెట్టు వారికి కార్యం సఫలం చేసే దేవుడు, తనకు చేసే ప్రార్థనల విషయంలో విన్నపాల విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యం వహించడు. కొన్నిసార్లు మనం అవసరతల్లో, మన ఇబ్బందుల్లో, సమస్యల్లో మనం ఆయనకు మొరపెట్టినప్పుడు, మనం ఆయనకు ప్రార్థించినప్పుడు జవాబులు రావడం ఆలస్యం అవ్వచ్చు. కానీ ఆయన తన సమయంలో మాత్రమే తన కార్యాన్ని చేస్తాడు. ఏ సమయంలో ఏది మనకివ్వడం మనకు మేలో మనకంటే ఆయనకు బాగా తెలుసు కనుక మనం తొందరపడినా కూడా మన కార్యాలు జరగవు. కానీ ఆయన సెలవుతో ఆయన సమయంలో మనకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. దేవుని పిల్లలుగా ఆ విషయాన్ని మనం నమ్మాలి. ఆలస్యమైనా కూడా అది ఆయన చిత్తమని మనం తెలుసుకొని ఏది జరిగినా, ఒకవేళ కీడు లాంటి పరిస్థితులు సంభవించినా దేవుడు నమ్మదగిన వాడు కనుక కీడు వెనకాల దేవుడు ఏ ఆశీర్వాదం పంపించబోతున్నాడో అని మనం ఎదురు చూసినప్పుడు దేవుడు మన పట్ల తన కార్యాన్ని చేస్తాడు. తాత్కాలికంగా మనం ఒకవేళ వేదన అనుభవించిన, కొన్ని భయాందోళనలు మనల్ని వెంటాడినా కూడా దేవుడు మనల్ని ఇరుకున పడనివ్వడు, మనల్ని కృంగిపోనేడు. ఆయన సరైన సమయంలో మనల్ని ఆదరిస్తాడు, మన చేయి పట్టి పైకి లేవనెత్తుతాడు, మనల్ని సంతృప్తి పరుస్తాడు, పిలిచినా బదులిస్తాడు అనే పాట నేనున్నా నీతో అనే ఆల్బంలో రికార్డ్ చేయబడింది. జీవస్వరాల పుస్తకంలో 314వ పాట. పిలిచిన బదులిస్తాడు యేసుదేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. పిలిచిన బదులిస్తాడు యేసుదేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. ఆలస్యమైన ఆయన చిత్తమే, ఆలస్యమైన ఆయన చిత్తమే, ఏది జరిగినా మేలు కోసమే. పిలిచిన బదులిస్తాడు యేసుదేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. నిరాశ నిశీధిలోన ఉషోదయం కలుగును, మరణాంధకారమైన జీవముతో వెలుగును. నిరాశ నిశీధిలోన ఉషోదయం కలుగును, మరణాంధకారమైన జీవముతో వెలుగును. నమ్మికతో వేయుకేక ప్రభు సన్నిధి చేరును, నమ్మికతో వేయుకేక ప్రభు సన్నిధి చేరును. నిజమైన మొర్ర జవాబును పొందును, నిజమైన మొర్ర జవాబును పొందును. పిలిచిన బదులిస్తాడు యేసుదేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. ఈ సింఫనీ నుంచి వెలువడిన 99 ఆల్బమ్స్లోని 600కు పైగా పాటలు ప్రపంచవ్యాప్తంగా అన్ని సంఘాల్లో పాడబడుతున్నాయి.
వాడబడుతున్నాయి. ఈ పాటల ద్వారా ప్రజలు దీవించబడుతున్నారు. మాకెంతో సంతోషం. కనుక మా తలాంతులు ఉపయోగపడి ఈ పాటలు అనేక మంది నేర్చుకుని పాడుకోవడం మాకు ఆశీర్వాదకరమైన విషయం. అందుకే సులువుగా నేర్చుకొని పాడుకోగలిగిన సాహిత్య సంగీతాలతో స్వరకల్పనలతో ఈ పాటలను కంపోజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది నా పాటలను వీడియోలుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చిన విధానంలో పాట ట్యూన్స్ మార్చడం, వాటి స్టైల్స్ మార్చడం, బీట్లు మార్చేయడం చేసి, అంతేకాకుండా వాటిని యూట్యూబ్లో ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఇదేమాత్రం మంచి సాంప్రదాయం కాదని మరొకసారి నేను తెలియజేస్తూ ఉన్నాను. మా పాటల గురించిన ప్రణాళిక మాకు ఉంటుంది. వాటిని మేము వీడియోస్గా చేస్తున్నాం. వాటిని మీ ఇష్టం వచ్చినట్టుగా తీసుకొని వీడియోలు చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా అప్లోడ్ చేసుకోవడానికి మీకు అధికారం లేదు. కనుక ఇతరుల శ్రమను దొంగిలించడం కానీ, పరుల కార్యాలను విజయాలను మీవిగా చేసుకొని వాటిని ఇష్టం వచ్చినట్టుగా మార్చే అధికారాన్ని మీ చేతిలో తీసుకోవడం అనేది అది ఏమాత్రం మంచి పని కాదు. అలాంటి కార్యాలకు పాల్పడొద్దని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రత్యేకంగా మా పాటలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్పులు చేర్పులు చేయటం, మీ ఇష్టం వచ్చినట్టుగా వీడియోస్ చేసి వాటిని అప్లోడ్ చేయడం చేయొద్దని మరొకసారి ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆశ్రయదుర్గమా నా క్షేమాధారమా, సైన్యములకు అధిపతి అయిన నా దైవమా, సైన్యములకు అధిపతి అయిన నా దైవమా, ప్రార్థన వినుమా, స్తుతులను గైకొనుమా, ప్రార్థన వినుమా, స్తుతులను గైకొనుమా. ఆశ్రయదుర్గమా నా క్షేమాధారమా, ఆశ్రయదుర్గమా నా క్షేమాధారమా. నిన్ను ప్రేమించే నీ పిల్లలకు అతిశయ కారణమా, నిన్ను ప్రేమించే నీ పిల్లలకు అతిశయ కారణమా, నా శ్రమ దినమున బాసటయైన రక్షణ కేడమా, నా శ్రమ దినమున బాసటయైన రక్షణ కేడమా, ప్రార్థన వినుమా, స్తుతులను గైకొనుమా, ప్రార్థన వినుమా, స్తుతులను గైకొనుమా. ఆశ్రయదుర్గమా నా క్షేమాధారమా, ఆశ్రయదుర్గమా నా క్షేమాధారమా. జీవాహారము నేనే, జీవజలము నేనే అన్నాడు. జీవము కూడా నేనే అన్నాడు దేవుడు. ఆయనిచ్చే జీవజలం తాగేవాడు మరలా ఎప్పుడు దప్పికొనడు అని సమర స్త్రీతో మాట్లాడుతూ ఆయన సెలవిచ్చాడు. ఎండిపోయిన మన జీవితాలు చిగురించాలి అంటే, తిరిగి బలం పొందుకోవాలి అంటే ఆయనిచ్చే జీవజలం మనం తాగాలి. జీవాహారం తినిపించుమా, జీవజలమై నాలో ప్రవహించుమనే పాట నీ సిల్వ చాటున అనే ఆల్బంలో రికార్డ్ చేయబడింది. ఈ సమయంలో చూద్దాం. జీవాహారం తినిపించుమా, జీవజలమై నాలో ప్రవహించుమా, జీవాహారం తినిపించుమా,
జీవజలమైనాలో ప్రవహించుమా జీవమా నా దైవమా దివ్యమైన స్నేహభావమా జీవమా నా దైవమా దివ్యమైన స్నేహభావమా జీవాహారం తినిపించుమా జీవజలమైనాలో ప్రవహించుమా ఎండిపోయిన ఎముకలందున జీవాత్మను రప్పించిన దేవా ఎండిపోయిన ఎముకలందున జీవాత్మను రప్పించిన దేవా దేహక్రియలను చంపివేయుమా ఆత్మబలముతో నింపి కాయుమా జీవమా నా దైవమా దివ్యమైన స్నేహభావమా జీవమా నా దైవమా దివ్యమైన స్నేహభావమా జీవాహారం తినిపించుమా జీవజలమైనాలో ప్రవహించుమా. 100వ ఆల్బమ్ కొరకు మీరే కాదు నేను కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాను. పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఒకేసారి వేరువేరు లాంగ్వేజెస్లో దాన్ని రికార్డ్ చేయడానికి, అలాగే ఒక పెద్ద ఈవెంట్గా ప్రపంచం నలుమూలల నుండి అభిమానులైన దేవుని పిల్లలు రావడానికి, ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వీలుగా ఈ కార్యాన్ని చాలా గంభీరంగా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటి నుంచే మీ ప్రార్థన సహకారాన్ని అందించండి. ఈ 99 ఆల్బమ్స్లోని పాటలన్నీ మీ దగ్గర ఉండేలా మీరు చూసుకోండి. మీ సౌకర్యార్థం ఒక 8 GB మెమరీలో లేదా పెన్ డ్రైవ్లో ఈ 691 పాట మేము రికార్డ్ చేసి అందిస్తున్నాం. చాలా తక్కువ ధరకి, అది కూడా 1500 రూపాయలకే. దాని వెనక 30 సంవత్సరాలు నా కష్టం, ఎన్నో లక్షల పెట్టుబడి ఉందన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. కానీ ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందుతున్నప్పుడు ఈ పరిచర్యకు సంబంధించిన ప్రొడక్ట్స్ కొనడంలో మీరు ముందుకొచ్చి వాటిని కూడా నిర్ణయించబడిన ధరకు సంతోషంగా కొనడానికి ప్రయత్నించండి. అంతేగాని వాటి కొరకు మీరు ఏదో ఎక్కువ ఖర్చు పెడుతున్నట్టుగా భావించకండి. ఎందుకంటే మనం పొందే ప్రతి ఆత్మీయ క్షేమానికి ప్రతిగా ఆ పరిచర్యను జరిగించే వారికి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరి చెవులు గింగురుమనేలా అంతట చాటి చెప్పాలా, అందరి చెవులు గింగురుమనేలా అంతట చాటి చెప్పాలా, యేసు రాకడకు సమయం అయ్యిందని, సిద్ధం కాకపోతే ఎంతో ఘోరమని, వాయిదా వేయకుండా కారణాలు చెప్పకుండా రక్షణ పొందుకొమ్మని, వాయిదా వేయకుండా కారణాలు చెప్పకుండా రక్షణ పొందుకొమ్మని, అందరి చెవులు గింగురుమనేలా అంతట చాటి చెప్పాలా. యేసయ్యను స్వంత రక్షకునిగా స్వీకరించిన వారందరూ, యేసయ్యను స్వంత రక్షకునిగా స్వీకరించిన వారందరూ
ఆకాశానికెత్తబడి ఎల్లప్పుడూ ఆయనతో పరమున ఉంటారని వాయిదా వేయకుండా కారణాలు చెప్పకుండా రక్షణ పొందుకోమని వాయిదా వేయకుండా కారణాలు చెప్పకుండా రక్షణ పొందుకోమని అందరి చెవులు హింగురుమనేలా అంతట చాటి చెప్పాలా. ఈ చివరి దినాల్లో మనమంతా మనకున్న తలాంతులను దేవుని కొరకు వాడుతూ ఆయన రాజ్య వ్యాప్తిలో మనమందరం కూడా మన శ్రమ, మన ధనాన్ని, మన సమయాన్ని ఖర్చు పెడుతూ ఆయన వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనగలిగే పరిస్థితికి రావాలని కోరుకుంటూ ఈ వారం కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ప్రార్థనలో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడా మా దేవాని పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వారం కార్యక్రమం ద్వారా మీరు మమ్మల్ని దీవించినందుకు వందనాలు. నీ పట్ల కృతజ్ఞత కలిగి జీవించే ఆ మంచి మనసు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇంకా ప్రభు నీ సంకల్పం చొప్పున, నీ చిత్తం చొప్పున మేము ముందుకెళ్ళడానికి, నీకు మరింత సన్నిహితులుగా ఉంటూ నీ రాజ్యవ్యాప్తిలో మేము బహుగా శ్రమపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ సువార్తకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు లయం చేయండి. నీ పిల్లలైన వారి మీద, నీ సువార్త ప్రకటన చేస్తున్న నీ సేవకుల మీద, కాపురుల మీద జరుగుతున్న దాడులను మీరు దయచేసి దృష్టించమని ప్రార్థిస్తున్నాం. శ్రమలో, ప్రతికూలతలో కూడా మేము ధైర్యంగా నీ పిల్లలుగా నిలవబడ్డానికి, నశిస్తున్న అనేక ఆత్మల పట్ల భారాన్ని కలిగి స్వార్థ ప్రకటన చేయడానికి ప్రతి ఒక్కరం కూడా పూనుకొని మా పరిధిలో నీ రాజ్య వ్యాప్తిలో పాటుపడడానికి మీరు సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరి కొరకు మీకు వందనాలు. వారికి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం కొరకు, ఇహలోక పరలోక భాగ్యాల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకెవరైనా నిన్ను సంపూర్ణంగా తెలుసుకోకుండా, త్రోవలో లేకుండా త్రోవ పక్కనే ఉంటే అలాంటి వారిని మీరు ప్రేరేపించి నేను సంపూర్ణంగా అంగీకరించి నీ బిడ్డలుగా, నీ రాజ్య వారసులుగా అవ్వడానికి సహాయం చేయండి. నీ పిల్లలైన వారికి ఉన్న ప్రతి ఇబ్బంది, శ్రమను మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అనారోగ్యాన్ని మీరు గద్దించండి. ప్రతి బంధకాల నుంచి విడిపించండి. నాయన ఆర్థికపరమైన ఇబ్బందులు, నాయన కోర్టు సమస్యలు, కుటుంబ సంబంధమైన ఇబ్బందులు, నాయన ఉద్యోగాలు, వ్యాపారాల సంబంధమైన ఇబ్బందులు అన్నిట్లో కూడా ప్రభు మీరు విడుదలను మీరు దయచేయండి. ప్రతి ప్రశ్నకు, సమస్యకు మీ దగ్గర జవాబు ఉంది కనుక మీ వైపు చూస్తున్నాం. నీ కొరకు కనిపెడుతున్నాం. మా కార్యాలు సఫలమవుతాయి అని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే నీవు మంచి దేవుడు అని, మాకు సరిపోయిన దేవుడు అని, ప్రతి పరిస్థితికి తగిన వాడవు నీవని మేము నమ్మి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మా వీక్షకులను, వారి కుటుంబాలను, వారికి ఉన్న సమస్తాన్ని మీరు దీవించమని, వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీరు ఆశీర్వదించి వారి చేతి పనులను మీరు వర్ధిల్ల చేసి ప్రభువా వారు ఆశిస్తున్న ప్రతి కార్యాన్ని సరైన సమయంలో నీ చిత్తము చొప్పున జరిగించి వారిని సంతృప్తిపరిచి మీరే మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామములోనే బ్రతిమాలి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నిత్య జీవపు ఊటలు కలిగిన యేసయ్య మాటలు, సత్యదేవుని బాటలు దాగిన దీవెన మూటలు, జీవస్వరాలు